బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్ డే 1 ఒక బాక్సింగ్ మ్యాచ్ అనేది సాగింది. ఫస్ట్ రౌండ్ ఆస్ట్రేలియా కంబ్యాక్ చేశారు ఇండియా. ట్రావిస్ హెడ్ని ఆ బాల్తో అవుట్ చేయగానే అసలు అబ్బా సాయిరామ్ అనుకున్న వాళ్ళు ఎంతమంది? ఎవరికి వారికి క్రెడిట్? శామ్ కాన్స్టెస్ వర్సెస్ విరాట్ కోహ్లీ ఆ యుద్ధం అంత లేదు, చిన్న గొడవ, తప్పెవరిదంటారు? ఓవరాల్గా డే 1 పూర్తయ్యేసరికి అడ్వాంటేజ్ ఎవరికైనా ఉందా? గేమ్ లెవెల్గా ఉందా? ఇవన్నీ మాడుకుందాం. లెట్స్ గెట్ స్టార్ట్. వెల్కమ్ టు సమ్ టేల్స్. నా పేరు కౌశిక్ అండ్ బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్కి సంబంధించిన డే 1 రివ్యూ ఇదన్నమాట. డీటెయిల్గా మ్యాచ్ మొత్తం ఎలాగో మీరు చూస్తుంటారు, నేను చూశాను. మనం లైట్గా ఇంపార్టెంట్ పాయింట్స్ మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ ఏమిటంటే, అంటే ఇవాళ మన ఎడిటర్ మా బ్రో శివ లేడు, కొంచెం పని మీద వేరే ఊరు వెళ్ళేసరికి ఇది నా కళాఖండం అనమాట. నా మొహే కూర్చోవాల్సి వస్తుంది. దయచేసి కాస్త పెద్ద మనసు చేసుకొని వాళ్ళ ఒక రోజుకి క్షమించగలరు అనమాట. చూసేయండి, ఫ్లోలో ఫాలో అయిపోండి. ఐ ట్రై అండ్ కీప్ ఇట్ యాజ్ ఇంట్రెస్టింగ్ యాజ్ పాసిబుల్, యాజ్ షార్ట్ యాజ్ పాసిబుల్, బికాజ్ ఎక్కువ మనం మంచి ఎడిటింగ్ చేయలేం కదా. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఇది ఒక నిజమైన బాక్సింగ్ మ్యాచ్ లా సాగింది. ఎందుకంటే బాక్సింగ్ మ్యాచ్, ఒక బాక్సింగ్ మ్యాచ్ కనుక చూస్తే మీరు ఫస్ట్ రౌండ్లో ఒక లీడ్లో ఉంటాడు, సెకండ్ రౌండ్లో మరొకటి కంబ్యాక్ చేస్తాడు, డామినేషన్ ఒకరిది ఉంటుంది. తర్వాత దే డిగ్ డీప్ అండ్ సమ్హౌ ఆ క్యారెక్టర్ చూపిస్తూ బయటకు వచ్చి మళ్ళీ ఫైట్ చేస్తారు. అలానే జరిగింది. బికాస్ ఫస్ట్ 2 సెషన్స్ చూస్తే అంతా మొత్తం అంతా ఆస్ట్రేలియానే కనిపించారు. బికాజ్ వాళ్ళ ఓపెనర్స్, రన్స్ బాస్ స్కోర్ చేసి ఇన్ఫాక్ట్ టాప్ 4 నలుగురు హాఫ్ సెంచరీ స్కోర్ చేశారు. అండ్ అఫ్ కోర్స్ ఇండియా తర్వాత కంబ్యాక్ చేసి మిడిల్ ఆర్డర్ని అలా తీసి పక్కన పెట్టేసి ఎండ్ ఆఫ్ ది డే 3-11 ఫర్ 6 ఆస్ట్రేలియా. గేమ్ ఎలా ఉందిరా అంటే, ఐ థింక్ ఇట్స్ స్టిల్ 60-40 ఇన్ ఫేవర్ ఆఫ్ ఆస్ట్రేలియా అని అడిగితే. ఎందుకంటే ఆల్రెడీ రన్స్ ఉన్నాయి బోర్డు పైన. ఆ న్యూ బాల్ ఏదో కొంచెం విచిత్రంగా కూడా బిహేవ్ చేస్తుంది. సెకండ్ బాల్ ఎక్కువ బౌన్స్ కూడా అయింది. ఇఫ్ యూ సా దట్ అలెక్స్ క్యారీ డిస్మిసల్. సో పిచ్ కుడ్ బి ఎ ఫ్యాక్టర్ ఈ మ్యాచ్లో. అండ్ ఇండియా ఆఖర్లో బ్యాటింగ్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఐ థింక్ రన్స్ ఆన్ బోర్డ్ విల్ కౌంట్, విచ్ ఇస్ ఐ థింక్ ఆస్ట్రేలియా ఆన్ టాప్. రైట్, టాప్ పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుందాం. డే 1 ఐ థింక్ నంబర్ 1 హ్యాస్ టు బి శామ్ కాన్స్టెస్. 19 సంవత్సరాలట, 2005లో పుట్టాట. అసలు ఎంతమంది వచ్చి బుమ్రాని రివర్స్ స్కూప్లు ఆడాడు ఏంటి భయ్య? అసలు 4483 రోజుల తర్వాత మళ్ళీ బుమ్రా 6 ఇచ్చాడు, ఆల్మోస్ట్ 3 years తర్వాత. అప్పుడు క్యామ్ గ్రీన్ కొట్టాడు, ఇప్పుడు శామ్ కాన్స్టెస్ కొట్టాడు. ఫస్ట్ 5 runsకి 21 balls, సరే నెమ్మదిగానే ఆడుతున్నాడు అనుకున్నాం. ఇలానే ఆడతాడని తెలుసు అందరికీ కూడా. కాకపోతే కేఎల్ రాహుల్ని మ్యాచ్కి ముందర ఎవరో ఒకరు మాట్లాడుతూ అడిగితే, మీకు తెలుసు ఎలా ఆడతాడు, ఇలా ర్యాంప్లో రివర్స్ స్కూప్లో ఆడతాడు కదా అంటే, చూసాం అలానే ఆడతాడు, బిగ్ బ్యాష్ అంతా ఓకే, కానీ టెస్ట్లో ఆడాడు అనుకుంటా అని కేఎల్ రాహుల్ అన్నాడు. అది తప్పు అని ప్రూవ్ చేశాడు. బికాస్ ఫస్ట్ ఏమో ఆ స్కూప్ ఆడాడు, తర్వాత రివర్స్ ర్యాంప్ ఆడాడు. ఉరే, హ్యాట్స్ ఆఫ్ భయ్యా. దిస్ ఇస్ ది అడ్వాంటేజ్ ఆఫ్ బీయింగ్ యంగ్. అంటే మీరు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు, యువకులుగా ఉన్నప్పుడు భయం ఉండదు, బ్లడ్లో భయం అన్న కాన్సెప్టే ఉండదు, మొత్తం బీ పాజిటివే. మీ బ్లడ్ గ్రూప్ ఏంటి బై ద వే? లెట్ మీ నో ఇన్ ద కామెంట్. నాది బీ పాజిటివే, కానీ అంత ధైర్యం నాగలేదు భయ్యో. బుమ్రా కనిపిస్తే గజ వణికిపోయేదేమో. అలాంటిది ఫేస్ చేస్తూ స్కూప్లో రివర్స్ స్కూప్లో ఆడాడంటే మెచ్చుకోవాలి నిజంగానే. ఇన్ఫాక్ట్ అదర్వైజ్ ఆ భయం లేదు కాబట్టే అంతమంది క్రౌడ్ ఉన్నా కూడా ఆడగలిగాడు అనుకుంటా. హ్యాట్స్ ఆఫ్ టైమ్. ఫస్ట్ హాఫ్ సెంచరీ ఫస్ట్ ఇన్నింగ్స్లోనే. హోప్ఫుల్లీ ఈస్ గాట్ అ గ్రేట్ ఫ్యూచర్. మంచిది, మన గేమ్ ఆఫ్ క్రికెట్ కూడా ఇలాంటి ఆటగాళ్ళు ఉండడం కూడా చాలా మంచిది. ఇంట్రెస్ట్ అలా ఉంటుంది అనమాట. ఒక ఇండియన్ బ్యాటర్ ఆడుంటే ఎంత పొగిడేవాళ్ళం ఒకసారి ఆలోచించండి. ఐ థింక్ సో. క్రికెట్ ఫ్యాన్ అయి ఉంటే కనుక యూ వుడ్ ఎంజాయ్ శామ్ కాన్స్టెస్ 50 ఆల్సో. ఖ్వాజా కూడా చచ్చిచెడి కింద మీద పడి 50 కొట్టాడు. నాట్ అ ఫ్లూయెంట్ ఇన్నింగ్స్ బై ఎనీ స్ట్రెచ్ ఆఫ్ ఇమాజినేషన్. మార్నస్ లాబుస్కాగ్నే కూడా అంతే, చాలా కష్టపడుతున్న హాఫ్ సెంచరీ కొట్టాడు. బట్ స్టీవ్ స్మిత్ చాలా మంచి రిథంలో కనిపించాడు. దిస్ ఇస్ డేంజర్ సైన్. బికాజ్ ఆ 100 దీని ముందర మ్యాచ్లో కొట్టినప్పుడు చాలా కష్టపడ్డట్టుగా అనిపించింది. బట్ ఈ మ్యాచ్కి వచ్చేసరికి ఆ ఫ్లూయెంట్ స్టీవ్ స్మిత్ కనిపించాడు, విచ్ ఇస్ నాట్ గ్రేట్ ఫర్ ఇండియా. ఎంసీజీలో ఎప్పుడు కూడా మంచి రికార్డు ఉంది. ఐ థింక్ 4-5 సెంచరీలు ఉన్నాయి, అలానే హాఫ్ సెంచరీలు చాలా ఉన్నాయి. మనిషి ఎంసీజీలో బ్యాట్ పడితే 100 టైప్లో ఉంటుంది సీన్. బాగా ఆడాడు. సో ఫస్ట్ 4 హాఫ్ సెంచరీస్. అక్కడెక్కడ ఇండియా పెద్ద ఎఫెక్ట్గా అనిపించలేదు. అంటే శామ్ కాన్స్టెస్ అలా బ్యాటింగ్ చేసేసరికి ఐ థింక్ ఇండియన్ బౌలర్స్ వాళ్ళ ప్లాన్లు కాస్త డిస్టర్బ్ అయినట్టుగా ఉన్నాయి. ఏంద్రా ఇది సడన్గా you take the opposition by surprise. That's what happened with initial blitz from Sam Constance. So obviously ఎక్కువ వికెట్స్ రాలేదు. అండ్ ఎప్పుడైతే ఆ బ్రేక్ త్రూస్ రావడం మొదలయ్యాయో అప్పుడు ఐ థింక్ థింగ్స్ కాస్త, ఇన్ఫాక్ట్ శామ్ కాన్స్టెస్ అవుట్ అయ్యేసరికి 80 odd ఎంతో స్కోరు, 60కి తను అవుట్ అయ్యాడు. ఫినామినల్. బుమ్రా కంబ్యాక్ చేసిన తర్వాత అఫ్ కోర్స్ వాషింగ్టన్ సుందర్ గేవ్ దట్ మేజర్ బ్రేక్ త్రూ, మార్నస్ని అవుట్ చేయించడం. ఇది ఎప్పుడు ఇంతే భయ్యా, అవునా కదా? ఒప్పుకుంటారు మీరు కూడా. క్రికెట్లో డ్రింక్స్ బ్రేక్ రావడం, నెక్స్ట్ ఓవర్లో వికెట్ పడడం, క్యా హే అనుకుంటారేమో. సో దీని వెనకాల ఉన్న చిన్న సైకలాజికల్ ఆస్పెక్ట్ ఏమిట్రా అంటే, ఒక ఫ్లోలో వెళ్తున్నప్పుడు బ్రేక్ వస్తే మీ కాన్సన్ట్రేషన్ కాస్త డైవర్ట్ అవుతుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రోడ్ మీద వెళ్తున్నాం, మంచి హైవే, సడన్గా స్పీడ్ బ్రేకర్ వచ్చింది, బ్రేక్ వేయాలిగా. బ్రేక్ వేసి దాని మీద చల్లలేదు జుంజర్ వెళ్ళిపోతే గాలి దగ్గరికి కనబడుతుంది, దెబ్బలు తగలచ్చు. సో బ్రేక్ వేసి మళ్ళీ ఆ స్పీడ్కి వెళ్ళడానికి కొంచెం టైం పడుతుంది. ఆ బ్రేక్ ఏదైతే ఉందో లిటరలీ డ్రింక్స్ బ్రేక్ కూడా అటువంటి బ్రేకే అందిస్తుంది అనమాట కాన్సన్ట్రేషన్ లెవెల్స్లో. అండ్ తప్పు డెసిషన్స్ తీసుకుంటారు, అదే తీసుకున్నాడు. ఓవర్ ది టాప్ ఆడదాం అనుకున్నాడు. వెరీ స్మార్ట్ క్యాచ్ బై విరాట్ కోహ్లీ మిడ్ ఆఫ్లో. వాషింగ్టన్ సుందర్ ఆ బ్రేక్ త్రూ అందించాడు. దాని తర్వాత వచ్చాడయ్యా ట్రావిస్ హెడ్.
హెడ్ రాగానే అందరూ మళ్ళీ తలనొప్పి తీసుకురండి అమ్మా, తీసుకురండి ఆ టైగర్ బాము, అమృతాంజనం అని తీసుకురండి, శారడాన్ తీసుకురండి అనుకుంటారు అందరూ కూడా, బికాస్ నాట్ హెడ్ ఎక్ ఇవ్వడంలో స్పెషలిస్ట్ కదా. కానీ ఈసారి అలా జరగలేదు. రోహిత్ శర్మ ద క్యాప్టెన్ కూడా ఇక్కడ మెచ్చుకోవాలి. ఐ థింక్ దట్ ఈస్ వై హీ ఈస్ ఇంపార్టెంట్, డిజర్వ్ సమ్ క్రెడిట్ హియర్, బికాస్ వెంటనే బుమ్రాని తీసుకొచ్చాడు. గతంలో కొన్ని టెస్ట్ మ్యాచెస్లో బుమ్రా వెంటనే రాకపోవడం, వేరే వాళ్ళతో వేయించడం, హెడ్ సెటిల్ అయిపోవడం, తర్వాత బుమ్రా రావడం, ఎక్కడ సెట్ కాలే. అప్పుడు మనం రోహిత్ క్యాప్టెన్సీ బాగాలేదు అనుకున్నాం. ఇక్కడ రోహిత్ పొగడాలి, ఎందుకంటే రైట్ టైంలో బుమ్రాని తీసుకొచ్చాడు. తేవడం మాత్రమే కాదు, ఫీల్డ్ ప్లేస్మెంట్ ఇస్ ఆల్సో రైట్. ఫార్వర్డ్ షాట్లకు పెట్టారు, ఫైనల్కి పెట్టారు, అంటే షార్ట్ బాల్ వేస్తున్నామని చెప్పారు, మైండ్లో ఒక సీడ్ ప్లాంట్ చేశారు, బాడీ వైపు వస్తుందని అనుకున్నాడు ట్రావిస్ హెడ్ కూడా. సో బేసికలీ థాట్ ప్రాసెస్ని మార్చే ప్రయత్నం చేశారు. అండ్ బుమ్రా వెంటనే రావడం, ఈ బాల్ ద పర్ఫెక్ట్ బాల్. ఎందుకు పర్ఫెక్ట్ అంటున్నా, కోచెస్ని అడిగితే కనుక ఏ పిచ్ పైన ఎలాంటి బాల్ వేయాలంటే హిట్ ద టాప్ ఆఫ్ స్టంప్ అంటారు, ఆఫ్ స్టంప్కి టాప్లో తగలాలంటారు, కరెక్ట్గా బేల్స్ ఎగిరిపోవాలన్నమాట. ఆ లెంత్ ఆ లైన్ వేస్తే పర్ఫెక్ట్గా అదే వేశాడు బుమ్రా కూడా. రౌండ్ ద స్టంప్స్ చక్కగా లోపలికి యాంగిల్ అయింది. మామూలుగా అయితే ఆడేవాడేమో, బట్ ఇక్కడ బ్యాట్ ప్యాడ్ ఉన్నాడు, వెనకాల ఆడున్నాడు, ఎటేస్తున్నాడు తెలియదు, ఎందుకు ఇనిషియల్గా వదిలేద్దాం, బుమ్రా స్పెల్ సీ ఆఫ్ చేద్దాం అనుకున్నాడు ఏమో, చిన్న ఎర్రర్ ఇన్ జడ్జ్మెంట్, అవుట్ అయిపోయాడు. మనకైతే అబ్బా సాయిరామ్ అన్న ఒక ఫీలింగ్ అనమాట. దాని తర్వాత మళ్ళీ ఐ థింక్ బుమ్రా స్పెల్ వాజ్ ఫెంటాస్టిక్, బికాస్ ఈ గాట్ దోస్ మల్టిపుల్ వికెట్స్ వచ్చాయి కదా అక్కడ. మార్ష్ని కూడా అవుట్ చేసాడు, పుల్ ఆడదాం అనుకుంటే వికెట్ కీపర్ క్యాచ్. సో ఆ ఫేజ్లో ఇండియా కంబ్యాక్ చేసి, ఇస్ వాట్ ఐ కాల్ అబౌట్ ద బాక్సింగ్ మ్యాచ్. ఇనీషియల్ ఫేజ్ అంతా కూడా ఆల్మోస్ట్ ఫస్ట్ 2 సెషన్స్ ఆస్ట్రేలియా డామినేట్ చేస్తే, లాస్ట్ సెషన్లో తిరిగి ఇండియా కంబ్యాక్ చేసే ప్రయత్నం చేశారు. దట్స్ వేర్ ఐ థింక్ ద గేమ్ కైండ్ ఆఫ్ అలా సీ సా బ్యాటిల్ అంటామే. ఇనిషియల్గా అంతా మొత్తం వాళ్లే పైన ఉన్నారు, తర్వాత ఇండియా నెమ్మదిగా మధ్యలోకి వచ్చి ప్రయత్నం చేశారు ఆ సీసాని. కోర్స్ లాస్ట్లో అలెక్స్ క్యారీ వచ్చినప్పుడు న్యూ బాల్ తోటి ఎక్స్ట్రా బౌన్స్ అయ్యి మన ఆకాశీకి వికెట్ దొరికింది. బోల్డ్ వెరీ వెల్, న్యూ బాల్తో బాగా వేస్తాడని తెలుసు, అండ్ ఎందుకు ఉండాలో స్క్వాడ్లో మరోసారి నిరూపించుకున్నాడు. ఒక కన్సర్న్ ఏమిటంటే సిరాజ్కి ఎక్కువ వికెట్స్ రావట్లేదు. చాలా మంది అనుకోవచ్చు, అది ఎందుకు ఆడుతున్నాడు అసలు ప్లేయింగ్ లెవెన్లో, ఎందుకు ఉండాలి, వికెట్లే తీసుకోవట్లేదని. బట్ అండర్స్టాండ్ దట్ ఒక ఎండ్ నుంచి ఇంకొక బౌలర్ కూడా వేస్తూ ఉండడం చాలా ఇంపార్టెంట్. అండ్ బోల్డ్ ఓవర్స్ వేశాడు ఈ సంవత్సరం మొత్తం అంతా చూస్తే కనుక. వెనకాల వరకు కుర్రాడు ఏడ్ చేస్తున్నాడు, ఎందుకు నాకు అర్థం కావట్లేదు, ఎడిటింగ్లో తీయలేని భయ్యా ఏమనుకోకండి, సారీ ఆపరా రే. అయితే బేసికలీ ఏంటంటే సిరాజ్కి వికెట్స్ రావట్లేదు. కైకుబోలేతో క్యాహోరా అంటే ట్రై చేస్తున్నాడు, ఎక్కువ ఓవర్స్ వేశాడు ఈ సంవత్సరం మొత్తం అంతా చూస్తే. బుమ్రా కంటే టెస్ట్ మ్యాచ్లో ఎక్కువ ఓవర్లు వేసిన బౌలర్ సిరాజ్. ఎక్కడో కాస్త అలసరి ఉండొచ్చు, ఆ పేస్ కూడా కొంచెం తగ్గింది. కానీ ఐ థింక్ ఈ స్టిల్ డూయింగ్ అ వెరీ గుడ్ జాబ్. ఇప్పటికి కూడా షమీ లేడు కాబట్టి ఐ థింక్ సిరాజే సెకండ్ చాయిస్ బౌలర్గా ఉంటాడు ఇండియాకి, ఎటువంటి సందేహం లేదు దాంట్లో. ఈ మ్యాచ్లో ఈ డే 1లో అంటారా, ఇనిషియల్గా అందరూ రన్స్ ఇచ్చారు, అందరినీ తగిలించాడు శామ్ కాన్సెస్ 19-year-old. సో ఐ డోంట్ థింక్ యూ షుడ్ డూ మచ్ ఇంటూ ఇట్, బట్ ఐ థింక్ సిరాజ్ కూడా వెనక్కి వద్దామని చూస్తాడు. విల్ ట్రై టు బౌన్స్ బ్యాక్ ఫర్ షూర్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. సో దట్ సిరాజ్. ఎండ్ ఆఫ్ ది డే ఏంట్రా పరిస్థితి, 3-11 for 6. ఐ థింక్ గేమ్ ఇస్ నాట్ ఇన్ బ్యాలెన్స్. ఆస్ట్రేలియా దే 5 చేయి, 60% ఆస్ట్రేలియా, 40% ఇండియా. మంచి కంబ్యాక్ చేశారు. రేపు కనుక ఎర్లీగా ఆల్అౌట్ చేయగలిగితే, ఈ స్టీవ్ స్మిత్ ఇంకా ఉన్నాడు కదా, ఇక్కడ ఒకడు పనిపాట్లేని మనిషి, తగులుకున్నాడు అంటే సెకండ్ డే రన్స్ కొట్టాడంటే, కమిన్స్ ఎవరో స్ట్రైక్ ఇచ్చారంటే, అదే పార్ట్నర్షిప్ ఇచ్చారంటే పెద్ద గొడవ అయిపోతుంది. కాబట్టి అది జరగకుండా చూసుకోవాలి. అదే కనుక జరిగితే ఫెంటాస్టిక్. సో ఓవరాల్గా హైలైట్స్ అయిన డేలో శామ్ కాన్స్టెస్ వాస్ ఫినామినల్. అసలు మ్యాటర్ మాట్లాడలేదు నేను, ఇది అసలు విషయం కదా, అందరికి ఇదే అసలు విషయం. శామ్ కాన్స్టెస్ వర్సెస్ విరాట్ కోహ్లీ. అవసరమా విరాట్ భయ్యా, అవసరమా? నీ స్టేచర్ కదా అవసరమా? దీనిలో ఒక థియరీ ఏమిట్రా అంటే, ఇప్పుడు విరాట్ కోహ్లీ న్యాచురల్గా చాలా అగ్రెసివ్ కాబట్టి, ఎవరు తననేం అనట్లేదు కాబట్టి, తనకు ఆ మోటివేషన్ రావాలంటే, లోపల ఫైర్ రావాలంటే తనకు తానే క్రియేట్ చేసుకున్నాడా ఈ సీను? ఆర్ శామ్ కాన్సెస్ అలా ఎక్స్పెక్ట్ చేయని షాట్స్ కూడా ఆడుతున్నాడు కాబట్టి కొంచెం ఎక్కడో ర్యాటిల్ అయింది ఇండియన్ టీం, తనని కొంచెం తగ్గిద్దాం, మైండ్ డిస్టర్బ్ చేద్దామని చెప్పి కావాలని చేశాడా? ఇదేమైనా ఉండొచ్చు. కావాలని చేసింది అని అనిపిస్తుంది, ఎందుకంటే స్ట్రైట్గా వెళ్తున్నాడు, కాస్త అలా డయాగ్నల్గా మారాడు, డైరెక్షన్ మార్చి వచ్చి మరి ఇలా షోల్డర్తో కొట్టేది. అవసరం లేదు, యాక్చువల్లీ అవసరం లేదు. 20% ఫైన్ కూడా వేశారు ఐసీసీ మ్యాచ్ రెఫరీ, విచ్ ఐ థింక్ ఇస్ ఫేర్. అండ్ ఐ థింక్ కోహ్లీ ఈజ్ లక్కీ ఒక మ్యాచ్ సస్పెన్షన్ దొరకలేదు. ఐ థింక్ ఈజ్ యాక్చువల్లీ లక్కీ దేర్, బికాజ్ ఇంటెన్షనల్గా చేశాడు కనిపిస్తోంది. స్ట్రైట్గా వెళ్ళిపోయి ఉంటే అయ్యేది కాదు. క్రికెట్ ఇస్ ఎ నో కాంటాక్ట్ స్పోర్ట్. ఎంత బాక్సింగ్ డే అయితే మాత్రం బాక్సింగ్ చేస్తాం, కొట్టేసుకుంటారు ఏంటి, కుదరదు కదా. మీరు కాంటాక్ట్ చేయకూడదు, వెళ్ళి తగలకూడదు ఎవరిని ఆపోనెంట్. అసలు మీ ఆయన దారిలో ఆయన లేదని వెళ్ళిపోయి ఉంటే అయ్యేది కాదు, బికాజ్ శామ్ కాన్షియస్ తన పంతం చేసుకుంటున్నాడు. నా లాజిక్ ఏమిటంటే, అంటే ఇక్కడ రోల్ రివర్సల్ చేసామంటే, విరాట్ కోహ్లీ బ్యాట్స్మెన్ చేసి శామ్ కాన్షియస్ని ఫిల్టర్ చేస్తే తప్పెవరిది? సేమ్ సీన్. అక్కడ కనుక శామ్ కాన్షియస్ తప్పు అని అనుకుంటే, మరి విరాట్ కోహ్లీ ఫీల్డర్ శామ్ కాన్షియస్ బ్యాట్ అన్నప్పుడు కూడా విరాట్ కోహ్లీ తప్పే. బికాజ్ రెండు సీన్స్లోనూ ఎవరో అర్థమవుతుంది ఏం చెప్తున్నాను. యూ నీడ్ టు అండర్స్టాండ్ దిస్. వన్ పర్సన్ హూస్ నాట్ డన్ రైట్ఫుల్లీ తనకి ఆ ఫైన్ అయితే పడింది. సరే, ఇలా జరిగింది. సో టాప్ మూమెంట్స్ ఏంటి డే 1లో? ఈ చిన్న ఆల్టర్కేషన్ ఒకటి, శామ్ కాన్షియస్ హాఫ్ సెంచరీ వాస్ ఫినామినల్. టాప్ 4 వాళ్ళు హాఫ్ సెంచరీస్ కొట్టారు. బుమ్రా కంబ్యాక్ బాగుంది.
ఆకాశ్దీప్ లాస్ట్ లో ఒక మంచి స్ట్రైక్ ఫ్రమ్ హిమ్ అండ్ ఓవరాల్ గా 60-40 ఫేవర్ ఆఫ్ ఆస్ట్రేలియా. ఇదా మా సంగతి. థ్యాంక్ యూ సో మచ్ వీడియో మొత్తం చూసినందుకు. పెద్దగా ఎడిటింగ్ లేకపోయినా కూడా మొహమాట పడకుండా చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేసిన థ్యాంక్ యూ సో మచ్. లైక్ ది వీడియో, కమెంట్ చేయండి ఏమన్నా మీ టాప్ మూమెంట్ ఏంటో అండ్ మీ ఉద్దేశంలో శామ్ కాన్స్టెన్స్ విరాట్ కోహ్లీ ఎవరిది తప్పు కాస్త డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తే బాగుంటుంది. ఐ వుడ్ లైక్ టు సీ ఏం చేసినా మా కింగ్ కోహ్లీ కరెక్ట్ అనుకోవడం కరెక్ట్ కాదేమో ఒకసారి ఆలోచించండి. దట్స్ వాట్ ఐ కుడ్ రిక్వెస్ట్ యూ టు థింక్ అబౌట్. క్రికెట్ ఫ్యాన్లో ఆలోచించండి, అది అవసరం లేదు గేమ్ నా ఫీల్. మీరు ఏమనుకుంటారు కమెంట్లో చెప్పండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి స్టంప్ టైల్స్కి, దట్ విల్ హెల్ప్ us grow. 100K దగ్గరలో ఉన్నాం. ఇఫ్ యూ కెన్ గెట్ us there, దట్ బి గ్రేట్. మరొకటి మళ్ళీ కలుస్తా. ఎవిటర్ మా బ్రో శివ, రేపు వచ్చేస్తావుగా, జనాలు ఇప్పటికే హర్ట్ అయ్యారు, వచ్చేసే రేపు మళ్ళీ కలుస్తా. అదియోస్ అమిగోస్.